విమానాశ్రయం నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ డేగాతో కలిపి పనిచేస్తుంది. సో దానివల్ల విస్తరణకు కూడా కొంచెం పరిమితులు బాగానే ఉన్నాయి. అలాగే భోగాపురం విమానాశ్రయం ఈ పర్టికులర్గా ఈ సమస్యను అధిగమించేందుకు కూడా నిర్మించినట్లుగా తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఇటువైపు కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ ఇటువైపు నుంచి జరగబోతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఫినాన్షియల్గా కూడా ఇది ఉత్తరాంధ్రకు చాలా మంచి బలాన్ని ఇవ్వబోతోంది అంటున్నారు. ఎస్పెషల్లీ ఈ విశాఖపట్నం కానీ విజయనగరం శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకి మెరుగైన కనెక్టివిటీ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఫినాన్షియల్ సపోర్ట్ కూడా లభిస్తుంది ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా అని చెప్పి భావిస్తున్నారు. సో ఎక్కువ మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ రావాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు భోగాపురం అనేది ఉత్తరాంధ్రకు కనెక్ట్ అయి ఉన్న నేపథ్యంలో గన్నవరం ఉన్నప్పటికీ కూడా మరోవైపు భోగాపురం ఉంటే ఉత్తరాంధ్ర భాగం నుంచి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అలాగే చాలా ప్రత్యేకతలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చాలా విశాలమైనటువంటి చెక్ ఇన్ హాల్స్, అలాగే ఆటోమేటెడ్ బ్యాగేజ్ సిస్టమ్ ఉందని చెప్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉందంటున్నారు. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఇన్ఫ్యాక్ట్ మరింత అడ్వాన్స్డ్గా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలాగే దివ్యాంగులకు మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరిగాయి అంటున్నారు. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్, ఇప్పటికే మీరు స్క్రీన్లో చూడొచ్చు ఎయిర్పోర్ట్కి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విజువల్స్. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడండి. మనం జనరల్గా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్తే ఖచ్చితంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఏ ఫ్రేమ్ చూసినా ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఫొటోస్కి ఏ ఫ్రేమ్ చూసినా సరే ఏదో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. అంత గొప్ప స్టాండర్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. జనరల్గా భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు అంటే ఏదో చిన్న స్థాయి ఎయిర్పోర్ట్ ఏమో అని చెప్పి మొదట్లో అందరూ భావించారు. అక్కడే ఉంటాయిలే ఏర్పాట్లు, అక్కడ ఎలా చేస్తారులే అని చెప్పి చాలామంది కొంత తక్కువ అంచనా వేశారు. బట్ వన్స్ ఇఫ్ యూ కెన్ సీ దీస్ విజువల్స్, ఆ విజువల్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి కళాకృతులు అక్కడ ఉన్నాయి. దాంతోపాటుగా విదేశీ ప్రయాణికులు వచ్చినా సరే ఏమాత్రం తక్కువ కాకుండా చూసేలా, వాళ్ళకి ఏమాత్రం తక్కువ అంచనా రాకుండా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశారు విత్ ఆల్ గ్రేట్ ఫెసిలిటీస్ మనం చూడొచ్చు. అలాగే ఇది వెరీ స్పెషల్ గ్రీన్ బిల్డింగ్ మెజర్స్ని కూడా ఫాలో అయినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే వాతావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా ఈ ఎయిర్పోర్ట్ వల్ల గ్రీన్ ఫీల్డ్ మొత్తం కూడా, అలాగే ఎలక్ట్రిసిటీని సేవ్ చేసుకునే విధంగా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అండ్ వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి కూడా అక్కడ కొన్ని ప్రత్యేకమైన వ్యవస్థలు నిర్మించారు అంటూ తెలుస్తుంది. అలాగే ప్రత్యేకమైనటువంటి కార్గో టెర్మినల్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, అక్కడ నుంచి పెద్ద ఎత్తున సీ ఫుడ్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే జీడిపప్పు అక్కడ బాగా పండుతుంది, మనందరికీ తెలిసిందే. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో జీడిపప్పు బాగా పండుతుంది, మామిడి బాగా పండుతుంది, అరటి, ఇలాంటి ఉత్పత్తులు విదేశాలకి చాలా ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ అడవుల్లో మెడిసిన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల ఔషధాలని. అవన్నీ కూడా చాలా ఈజీగా విదేశాలకి ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే ఇక్కడే ఎంఆర్ఓ సెంటర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సెంటర్ కూడా కనిపిస్తుంది. ఏవియేషన్ అకాడమీ ఉంది, ఏరోసిటీ డెవలప్మెంట్ ఉంది అంటున్నారు. అలాగే హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, అలాగే మరిన్ని వాణిజ్య సముదాయాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ లాజిస్టిక్స్ అండ్ ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ ప్రాంతం ఇది కేవలం ఎయిర్పోర్ట్తో ఆగిపోవడం లేదు, మరిన్ని డెవలప్మెంట్స్ ఆధారంగా విధానంలో ఇది డెవలప్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. సో సుమారుగా 31 నెలల్లో ఈ తొలి దశ నిర్మాణం పూర్తయినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. సో మరోవైపు అఫ్కోర్స్ కొంత పొలిటికల్ డ్రామా కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. క్రెడిట్ మాదంటే మాది, మా హయాంలో ఎక్కువ జరిగింది అంటే లేదు, మా హయాంలోనే జరిగింది అని ఎక్కువ ప్రచారం జరగడం మనం చూస్తున్నాం. కూటమికి వైసీపీకి మధ్యలో 2019 అప్పుడు ఎన్నికలకి ముందు
అక్కడ శంకుస్థాపన వేయడం, తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ శంకుస్థాపన చేయడం అదే ఎయిర్పోర్ట్కి, ఆ తర్వాత కొంత కన్స్ట్రక్షన్ జరగడం, మళ్ళీ ఇప్పుడు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఈ టర్మ్లో, ఈ నేపథ్యంలో లేదు మేజర్ పోర్షన్ డెవలప్మెంట్ మా హయాంలోనే జరిగింది అంటూ వైసీపీ చెప్తుంది. అసలు మొత్తం ప్లాన్ రెడీ చేసింది మేము, శంకుస్థాపన చేసింది మేము, పూర్తి చేసింది కూడా మేము కదా, సో ఇది క్రెడిట్ మాదే అని చెప్పేసి మరోవైపు కూటమి. దేర్ ఈజ్ సమ్ పొలిటికల్ ఫైట్ అండ్ క్రెడిట్ని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వైపుల నుంచి. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇరు ప్రభుత్వాల కాంట్రిబ్యూషన్ ఉండుండొచ్చేమో, బట్ మేజర్గా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి ఇది ఒక మంచి పునాది కావాలి. అండ్ కేంద్రం కూడా సపోర్ట్ బాగా ఇచ్చింది కాబట్టి వి మస్ట్ అప్రిషియేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ సపోర్ట్ ఈ విషయంలో. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇంతకుముందు నాయుడు మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేకంగా బీజేపీ నుంచి కూడా కొంత కోఆర్డినేట్ చేసుకుని జనాన్ని అక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బస్సుల ద్వారా. సో కొంత క్రెడిట్ బీజేపీ కూడా ఖాతాలో వేసుకునే ప్రయత్నం తప్పులేదు, ఎవరికి వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ అట్ ది సేమ్ టైం ఇది అల్టిమేట్గా ప్రజలకు బాగా ఉపయోగపడుతుందా లేదా, ఆ ప్రాంతం డెవలప్మెంట్కి ఎంత ఉపయోగపడుతుంది అనేదే మనకి ఇంపార్టెంట్. సో మీ అభిప్రాయాలు ఏంటి? ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి ఇన్ని రోజులు వలసలకు నిలవైనటువంటి ఉత్తరాంధ్రలో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా ముందు మరిన్ని ఏవియేషన్ అకాడమీ రాబోతుంది, ఏరో సిటీ డెవలప్ చేయబోతున్నారు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, మరిన్ని వ్యాపార సముదాయాలను కూడా అక్కడ డెవలప్ చేయబోతున్నారు, లాజిస్టిక్స్ అండ్ పరిశ్రమలు ఇలా. సో ఇవన్నీ కూడా వస్తే ఎయిర్పోర్ట్తో పాటు సో మరింత డెవలప్ అవ్వబోతుందా? ఇన్ని రోజులు గిరిజనులు ఎక్కువగా ఉంటారు, అలాగే వలసలు ఎక్కువగా ఉంటాయి, సరైన సదుపాయాలు ఉండవు, ఈవెన్ చదువులు కూడా అంతంత మాత్రమే ఆ ప్రాంతంలో. చాలామంది అడవుల్లో కొండల్లో అక్కడ ఉంటూ ఉంటారు, వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉండేవాళ్ళు. మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం కొన్ని వార్తలు, కనీసం అంబులెన్స్ కూడా వెళ్ళక ప్రెగ్నెంట్ విమెన్ని మోసుకు వెళ్ళారని చెప్పేసి, ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక, ఏదో అక్కడ కాలువలు దాటుతూ అడవులు దాటుతూ వెళ్ళడానికి సమయం లేక అక్కడే ప్రాణాలు కోల్పోయారని, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం విన్నాం. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చూసాం, మనం ఎన్నో వార్తలు చూసాం. ఇకనైనా అలాంటివి మనం చూడాల్సిన అవసరం రాదని కోరుకుందాం. ఈ డెవలప్మెంట్తో పాటుగా ఈ ఎయిర్పోర్ట్తో పాటుగా మరిన్ని డెవలప్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ త్వరగా ఫినిష్ అవ్వాలి. క్రెడిట్ ఎవరు తీసుకున్నా ప్రజలకు అది ఉపయోగపడాలి. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఇది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి ఆ డెవలప్మెంట్కి అని అందరం కోరుకుందాం. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. అండ్ అక్కడ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి మోదీ వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సందర్భంగా మరోవైపు 5 లక్షల మంది ప్రజలు అంటున్నారు, 5 లక్షల మందికి మరి అక్కడ ఏం ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ నీట్నెస్ పోకుండా. అండ్ ప్రజలందరూ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత సమస్య తలెత్తుతుంది, మెయింటెనెన్స్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో వాటికి ప్రాబ్లం రాకుండా మరి ఇంతమందిని అక్కడికి తరలించి ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే డీటెయిల్స్ మరికొద్దిసేపట్లో నాయుడు మనకి అందించబోతున్నారు. సో మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది.